కలెక్షన్ దాని యొక్క ఇది ఇవన్నీ పోయి ఎంత వచ్చింది, నాకు లాసా, నాకు ఎంత వచ్చింది ఏంటి తెలిసేది ఎప్పటికి నేను రిలీజ్ చేయను, ఎవరికో వచ్చి రిలీజ్ చేయమంట, వాడి కమిషన్ ఏంటి, వాడు అన్ని పోయినాక ఈ లెక్కలు తెలియదు ఎప్పటికీ. ఇది ఒక ప్రాసెస్. ఈ లోపల ఇన్కమ్ ట్యాక్స్ దూరినా ఏమి చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు పడ్డారంటే వాళ్ళ డైరెక్టర్లు వాళ్ళు వరుసగా ఒక సంవత్సరం ఇవాళ సడన్ గా వచ్చింది కదా ఎదుగునే వాళ్ళు ఏదో సడన్ గా అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చే మా బాబాయ్ దాంట్లో పనిచేసిన నాకు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ అలా రాదు. అలా ఊరే ఏదో సడన్ గా ఒక ఇన్ఫర్మేషన్ బట్టి గబుకుతో అది కూలంకషంగా మొత్తం ఒక 5 టన్ను పడిందంటే. చిట్టిబాబు గారు, ఇప్పుడు సినిమాకు సంబంధించి కర్త కర్మ క్రియ దర్శకుడు అంటారు కదా, ప్రతి విషయం దర్శకుడికి తెలుస్తుంది ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు అయింది అనేది. మరి ఏంటి ఐటీ అధికారులు దర్శకుడిని విచారించే అవకాశం లేదంటారా అసలు? దర్శకుడు ఇక్కడ దర్శకుడు ఐడియాలే, అది ఐడియా దర్శకుడు కానీ డబ్బులు బడ్జెట్లు పెంచింది కూడా దర్శకుడే కదా. దర్శకుడే బాగుపరిచేది దర్శకుడే. బడ్జెట్ పెరుగుతుందంటే ఒక దర్శకుడు కారణం కాదు ప్రసాద్, ఒక్క దర్శకుడు కారణం కాదు బడ్జెట్ పెరగడానికి. ఒక షెడ్యూల్ కనుక ఒక చిన్న అప్సెట్ తోటి ఒక షెడ్యూల్ పోతే ఆ షెడ్యూల్ రికవర్ చేయడానికి కాంబినేషన్ సెటప్ అంతా సినిమా పోవడానికి ప్రొడ్యూసర్ కారణం డైరెక్టర్ కారణం అండి. డైరెక్టరే అడ్వాన్స్ చేస్తా తీసుకున్నప్పుడు బాలరామాయణ కథలని తీస్తే డైరెక్టర్ కారణం. డైరెక్టర్ మరి సూపర్ 70 కోట్లు పెట్టు దిక్కుమాల పాట తీసేది సినిమాలోనే పెట్టుకుని పెడితే రాజవాడి ప్రొడ్యూసర్ కాక సినిమా తీసినందుకు డైరెక్టరే అంత ముందు ప్రొడ్యూసర్లకి కనుక అది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమి చేతులు కట్టుకుని ఆయన ఏం చెప్తే అది చిట్టిబాబు గారు అంటే గేమ్ సార్. మీకు సింపుల్ గా చెప్పాలంటే దిల్ రాజు ఈ ప్రొజెక్షన్ లో 4 సినిమాల రూపాయలు 10 రూపాయలు వస్తే ఆ గేమ్ చేంజర్ అనే 10 రూపాయల సినిమా ఒకటి తీసి లాసెస్ దాంట్లో బుక్ చేస్తారు. అంతకన్నా ఇంకేముంది? ఎవరు తీయమన్నాడు? తీయమంటే మరి లాస్ ఎలా బుక్ చేస్తారు? శంకర్ బతిమాలాడా నువ్వు నాతో తీయమని? ఇంటర్నేషనల్ సినిమా తీయాలి, గ్లోబల్ సినిమా తీయాలి, నువ్వు ఎగబడ్డావు. దానికి ఇష్టం కాల్పడుకున్నావు సరే, కచ్చాదం రాదేంటి, స్క్రిప్ట్ చూసుకోవడం రాదా? ఇదంతా గేమ్ ఇది. హీరోలు ఒక్క నిమిషం హీరోలు దర్శకులు అందరూ బాగానే ఉంటున్నారు. విశ్వనాథ్ గారి నుంచి అడవిరాముడు తీయమన్నట్టే ఉంటది. రామానాయుడు ప్రొడ్యూసర్ గా తీశారండి. మీరు ప్రొడ్యూసర్ గా చేతులు కట్టుకుని తీస్తే ఎట్లా సినిమా డైరెక్టర్ ముందు ఆ రోజులు ఇప్పుడు హీరోలు ఏం చేస్తున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, కథ తెలీదు, కథామిక్ తెలీదు, ఏం తెలీదు. ఖర్చు పెట్టమన్నాడు, సెట్ చేయమన్నాడు, వేస్తున్నారు, తీస్తున్నారు. 4 ఏళ్ల సినిమా 5,000 అడుగుల ఎడిటెడ్ వర్షన్ ఏం చేస్తున్నారు? 5,000 అడుగులు షూట్ చేస్తా ఉంటే ప్రొడ్యూసర్ గా వాట్ ఇన్కేపబుల్ ప్రొడ్యూసర్, దెన్ యూఆర్ ఇన్ఎఫిషియెంట్ ప్రొడ్యూసర్. అదే పుష్పకి అంత లెంత్ ఇస్తే ఇట్ చేశారు మీరు. అదే గేమ్ చేంజర్ కి లెంత్ పెరిగి లాస్ అంటున్నారు. 3 గంటల 40 నిమిషాలు తీసినటువంటి ఫుటేజ్ వాళ్ళ థియేటర్ లో ప్రదర్శిస్తున్నారు. అది కాకుండా ఇంకా 2 గంటల ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉందంట. పుష్ప మరి గేమ్ చేంజర్ వచ్చి ఎత్తుపోయింది. సినిమా తీస్తే లాస్ట్ బుక్ చేయడానికి వస్తుంది. 5 గంటల సినిమా ఒక డైరెక్టర్ తీస్తా ఉంటే 4 ఏళ్లుగా మీరు ఏం పీగుతున్నారండి ప్రొడ్యూసర్ గా? ఇక్కడ ఒక మాట అదే ప్రొడ్యూసర్ కి సంబంధించిన సంక్రాంతికి వస్తున్న సినిమా అదే ఇంకొక డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, అదే ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా తీశారు. ఓకేనా? అదే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు సంక్రాంతికి వస్తున్న సినిమా తీశారు. సంక్రాంతికి వస్తున్న సినిమా ఫుటేజ్ మొత్తం అంటే వీడియో షూట్ చేసి వాళ్ళు మొత్తం తీసింది 2 గంటల 38 నిమిషాలు. దాంట్లో కేవలం 4 నిమిషాలు మాత్రమే వాళ్ళు ఎడిటింగ్ లో పోగా మిగతా సినిమాని యాజ్ టీజ్ గా రిలీజ్ చేశారు. అదే ప్రొడ్యూసర్ మరి గేమ్ చేంజర్ కి అదే ప్రొడ్యూసర్ ఆయనే డబ్బులు పెట్టాడు. మరి అదే తెలుగు కల ప్రొడ్యూసర్ లేకపోతే మీరన్న తెలుగు తక్కువ ప్రొడ్యూసర్ ఆయనే. మరి అదే శంకర్ గారు ఆ సినిమాను 5 గంటలు తీశారండి. 5 గంటల ఫుటేజ్ తీశాను, ఎడిటింగ్ లో కొన్ని పొరపాట్లు జరిగినాయని ఆయన అఫీషియల్ గా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఇచ్చారు. మరి రెండింటికి ఒకటే ప్రొడ్యూసర్.
దీంట్లో లాస్ట్ బుక్ చేయాలి కదా సార్. అంటే ఏంటి హీరో దర్శకులు అందరు బాగానే ఉంటున్నారు కానీ సినిమాలు తీసి ప్రొడ్యూస్ చేసిన మాకే ఈ కష్టాలని ప్రొడ్యూసర్ అదేం కష్టాలు, కష్టాలు లేదని ప్రొడ్యూసర్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నారు అన్నారు కదా, ఐటీ రైట్స్ అన్ని మా మీదేనా? హీరో దర్శకులు అందరు బాగానే గోపట్లో కూర్చొని పెరగాలంటే దీంట్లో డబ్బులు మూటలు కట్టుకుని ఇంటికి పోతే ఊరుకుంటారు అనుకుంటారా? ఐటీ రైట్స్ అనేది వ్యక్తిగతం కాదండి. ఫస్ట్ ఇండస్ట్రీ ప్రొఫెషనలిజం లేదు, అందులో క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ అనేది జీరో. వారు అంటున్నారు కదా ఇది ఇండస్ట్రీ అని. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటిది? సర్వసాధారణం రైట్స్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, 6 లక్షల మందికి 8 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ రైడ్ అవుతుందా? ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ప్రొఫెషనల్స్ ప్రభుత్వం దగ్గరికి పోయి పైసలు చెప్తాను చూడండి. ఇది ఇంకా నేను వీళ్ళు కొద్దిగా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం ఇంకా కాస్తో కూస్తో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నేను అవుట్ సైడర్, నేను ఐ కమ్ విత్ ఏ అడ్వకేట్ గా కూడా. నాది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎకనామిక్ లా. ఐ గివ్ కన్సల్టేషన్ టు వేరియస్ మల్టీనేషనల్ కంపెనీస్. అందులో వీళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళ ఆడిటింగ్ చూస్తే 3rd క్లాస్ రిపోర్ట్స్. ఇప్పుడు 3 సంవత్సరాలు ఒక సినిమా నడిచింది. మీరు